గురుగారు నమస్కారం అండి. నా పేరు శాంత కులకర్ణి. నేను కర్ణాటక రాయచూరు నుంచి నాకు మా హైదరాబాద్‌లో జగన్ సార్ అని ఉన్నారు. ఆయన దశమహా విద్యా ఉపాసకులండి. ఆయన గీతాలక్ష్మి గారి గురించి చెప్పారు. గీతాలక్ష్మి గారు నుంచి నేను ఈ క్లాస్‌లో జాయిన్ అయ్యాను గురువుగారు. ఆ! కొంచెం చాలా టెన్షన్‌లో ఉంటి గురుగారు. క్లాస్ కన్నా ముందర నేను. కరెక్ట్ టైంలోనే నాకు ఇది చెప్పారు వాళ్ళు గీత గారు. ఫస్ట్ ఏమంటే నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గాయి గురుగారు. 3 కేజెస్ వెయిట్ తగ్గాను. మరి కొంచెం ఇచ్చింగ్ వస్తుండే అప్పుడప్పుడు శరీరంలో. అది కూడా తగ్గిపోయింది గురుగారు. ఇంకా ఈ మొహంలో ఇప్పుడు వాపు ఉంది కదా గురుగారు, ఇది చాలా వస్తుండే నాకు. ఇది కూడా తగ్గిపోయింది గానీ, ఈ ఒక వారం నుంచి మా బావగారికి బాలేదు గురుగారు. హాస్పిటల్‌లో ఉన్నారు. కొంచెం నిద్ర చేయక ఇట్లా అయింది గానీ, లేకుంటే వాపు కూడా తగ్గిపోయింది నాకు ఫాస్టింగ్‌లో. ఇంక బీపీ కూడా తక్కువైంది గురువుగారు. డాక్టర్‌ని అడిగాను. ఆయన ఇప్పుడు మళ్ళీ భోంచేస్తారు కదా! అప్పుడు చెక్ చేసుకొని డిసైడ్ చేద్దాం అన్నారు గురువుగారు. ఇంగా హ్మ్. ఆధ్యాత్మికంగా అంటే ఇది నేను చానా ఎప్పుడు అయిపోయినది ఎక్కువ ఆలోచిస్తుంటి గురుగారు. అయిపోయినది ముందరిది ఇదే భయపడకుంటా అట్లాగే. ఇప్పుడు అది కంట్రోల్ ఉంది గురుగారు. ఆలోచనలు కూడా కంట్రోల్‌లోనే ఉన్నాయి. నేను ఒక 6 సంవత్సరాలు వెనక గురుగారు ఇంక నేనేం చేయలేనన్నంత పొజిషన్‌లో వేరే నాకేం దారి కనపడక ఒకరు దేవి పురాణం బుక్ ఇచ్చారు గురుగారు. ఇది పారాయణం చేయండని. అప్పుడు నేను రోజు పారాయణం చేశా గురుగారు. దాన్ని ఒక 6 నెలలు అలా ఎంతసేపన్నా కానీ అంత పని అంతా అయినంక కూడా కూర్చొని 4, 5 గంటలయినా నేను పారాయణం చేసే నేను ఒకప్పుడు భోంచేస్తుంటి గురుగారు. చదివి అప్పటి నుంచి చిదానంద గురువులది గురువుగారది. చదివి కోపం ఎక్కువైందని అందరూ అంటూ ఉండేవాళ్ళు. మొదటి నుంచి శాంతంగా ఉండేదాన్ని. కోపం ఎక్కువైపోయింది అని అంటున్నారు. ఇది చేశాక నాకే అనిపిస్తుంది గురుగారు కోపం కొద్దిగా కంట్రోల్ అయింది. ఎవరిని తిట్టను గానీ నాకు కోపం వస్తూ ఉంటాయి. అది కూడా కంట్రోల్ అయింది గురువుగారు. మనసు కూడా శాంతంగా ఉంది. ఇంకా మీది ఇంకోటంటే మమ సమస్త పరాశక్తి పరమశివ శివ అది చెప్తున్నప్పుడు ఇంక అంత మొత్తం భారం ఇట్లా పెట్టేసినట్టుంది గారు. మొత్తం ఏ భారమైనా ఆయన పైన పెట్టేసినట్లుంది. ఇంకా ఇంతే గురువుగారు. నేను గురుకుల్ జాయిన్ అవుతున్నా గురుగారు. ఇది మౌన సమయం జాయిన్ అవ్వాలంటే ఇలా హాస్పిటల్ తిరగడము, అక్కడ మాట్లాడాల్సొస్తుంది. క్లాస్‌లకి అటెండ్ అవ్వలేకపోతానని జాయిన్ అవ్వలేదు గురుగారు. ఇప్పుడు గురుకుల్‌లో నేను జాయిన్ అవుతాను గురుగారు. థాంక్ యూ గురు. అందరూ చేయాలి గురువుగారు దీన్ని. ఆహ్, చాలా మంది ఎప్పుడూ తినడం దాంట్లోనే ఉన్నోళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఇంక మేము ఉపవాసం ఉండలేమో అని గూడా అనుకుంటుంటారు గురుగారు. వాళ్ళందరికీ మనసు కంట్రోల్ అయిపోతుంది. ఇది నా అభిప్రాయం గురుగారు. థాంక్ యూ గురు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గురువుగారు ఇంకోటి 3 కేజీలు బరువు కూడా తగ్గాను గురుగారు. 64 ఇయర్స్ నాకు. 3 కేజీలు బరువు 64 ఇయర్స్. తగ్గాను. ఓకే. మొన్న ఒక చిన్న కార్యక్రమంలో సేవ గూడా చేశాను గురుగారు. 4 పాటలు పాడినాను. కొద్దిగా ఆనందంగా ఉన్నా గురు.